శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. సహారా బాధితుల కోసం గత 3 సంవత్సరాలుగా భారతదేశంలో కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పోరాటం చేస్తున్నాను. ఇందులో భాగంగానే 6వ తేదీ నుండి నేను 16వ తేదీ వరకు నిరవధికంగా ఆమరణ నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది ఈ సహారా బాధితుల సహాయార్థం. ఈ క్రమంలో నేను పలుమార్లు ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, పలు సంఘాలకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో మన హనంకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ నాయన్ రాజేందర్ రెడ్డి గారు ప్రతిస్పందించినారు. మేము తప్పకుండా మీకు సహాయం చేస్తామమ్మా అని. తర్వాత పలు నాయకులు కూడా మాకు మద్దతు పలికినారు. అన్ని పార్టీల నుండి, అన్ని సంఘాల నుండి, కుల సంఘాల నుండి కూడా మాకు మద్దతు పలకడం జరిగింది. సహారా అనే ఒక సంస్థ భారతదేశంలో 1978లో స్థాపించి దేశంలో ఉన్నటువంటి వివిధ బడా నాయకులను లైక్ సుప్రీంకోర్టు జడ్జిలు మొదలుకొని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ కంపెనీ యొక్క డైరెక్టర్లుగా ఉండేవాళ్ళు. అది చూసి ఇక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో నిరుద్యోగ యువత ఆనాడు ఈ సంస్థలోకి చేరడం జరిగింది. ఈ సంస్థ తన హై ప్రొఫైల్ చూపించుకుంటూ జనాల నెత్తిన కుచ్చుటోపి పెట్టింది. ఒకనాడు కేవలం 2000 రూపాయలతో తన సామ్రాజ్యాన్ని నెలకొల్పినటువంటి సహారా అధినేత సుబ్రతో రాయ్ 2000 మొదలుకొని లక్షల కోట్ల రూపాయల అధినేతగా ఆయన ఎదిగినాడు. ఈ క్రమంలో ఈయన ఈ వ్యాపారం చేస్తున్న క్రమంలోనే ఫిలిం స్టార్స్ కావచ్చు, స్పోర్ట్స్ స్టార్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, లేకపోతే రాజకీయవేత్తలు కావచ్చు, అందరితో తన పరిచయాలు పెంచుకొని ఆ పరిచయాల ద్వారా జనాల్లోకి వాళ్ళని చూపిస్తూ జనాలకు పెద్ద కుచ్చు చూపి పెట్టడం జరిగింది. సుబ్రతో రాయ్ అనే వ్యక్తి దేశభక్తి ముసుగులో ఎప్పుడూ కూడా కార్గిల్ యుద్ధ వీరుల పరివారాలకు నేను సపోర్ట్గా చేస్తున్నాను, వాళ్లకు నేను హెల్ప్ చేస్తున్నానని, తర్వాత స్పోర్ట్స్కి క్రికెట్ కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి ఫుట్బాల్, క్రికెట్, హాకీ రంగాలకు నేను ఆర్థిక సహాయం చేస్తున్నానని, పలు సేవా కార్యక్రమాల్లో నేను ముందున్నానని చెప్పి సుబ్రతో రాయ్ జనాలను నమ్మిస్తూ వాళ్ళ నమ్మకాన్ని క్యాష్ చేసుకొని స్కీమ్ల పేరిట పెద్ద స్కామ్లు చేసినాడు. సహారా ఇండియా బాధితులు మొత్తం దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఉన్నారు. తర్వాత 86 లక్షల కోట్ల రూపాయలు ఈ సహారా దండుకున్నది. ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వాలు ఏవి కూడా, ముఖ్యంగా దీనికి లైసెన్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఏ ప్రభుత్వాలు కూడా పెదవి విప్పకుండా బాధితుల పక్షాన మేము ఉన్నాము, మేము మీకు సహాయం చేస్తామని ఎవరు చెప్పట్లేదు, ముందుకు రావట్లేదు. గత 3 నెలలుగా నేను ఢిల్లీ మహానగరంలో దేశంలో ఉన్నటువంటి పలు ప్రాంతాల బాధితుల ద్వారా జంతర్ మంతర్లో, రామ్లీలా మైదాన్లో 3 నెలలు నిరవధికంగా సమ్మె చేయడం జరిగింది. అక్కడ మా నిరసన తెలియజేయడం జరిగింది. కానీ మాకు అక్కడ ఏమీ రిజల్ట్స్ రాలేదు. తదుపరి నేను పుట్టిన గడ్డపైననే దీనిని తుదముట్టించాలని చెప్పేసి నా పుట్టినిల్లు, నేను పుట్టిన గడ్డ వరంగల్కి వచ్చి దీన్ని అంతం చేయాలన్న ఆలోచనతో ఏకశిలా పార్కు నందు 6వ తేదీన నేను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినప్పుడు ఆ క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి సహారా యాజమాన్యాన్ని ఏ విధంగానన్నా అరెస్టు చేయాలి, వీళ్ళు చేస్తున్నట్టు అవినీతిని వెలుగులోకి తీసుకురావాలని చెప్పి పలుమార్లు హనంకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిఐ దృష్టికి కూడా మేము తీసుకువెళ్ళడం జరిగింది. కానీ మా దురదృష్టమో లేకపోతే ఖాతాదారుల దౌర్భాగ్యమో తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి సిఐ గారు కూడా మా మాటను త్రోసిపుచ్చినారు. మేము ఆధారాలతో సహా వారి దగ్గరికి తీసుకెళ్ళినా కూడా, ఎందుకంటే ఏ బిజినెస్ అయితే సహారా ఇంకా నల్ల వ్యాపారం, ఈ సంస్థను 2022 మార్చి 3వ తేదీన రద్దు చేసినా కూడా ఇంకా ఈ రోజుకి కూడా వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఎవరి అండతో ఈ వ్యాపారం వీళ్ళు చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నాను. దీని వెనుక ఎవరున్నారు? ఇంత జరుగుతున్నా కూడా ఎవరు ఎందుకు దీని మీద నియంత్రించట్లేదు, ఎందుకు కంట్రోల్ చేయట్లేదు, ఇంకా వ్యాపారం చేస్తూనే ఉన్నారు. అంటే 2 సంవత్సరాల క్రితమే గతంలో ఉన్నటువంటి సిపి రంగనాథ్ గారి దృష్టికి కూడా నేను ఈ విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు రంగనాథ్ గారు 3 నెలలు నిరవధికంగా మాతో అన్ని కాగితాలు తెప్పించుకొని తను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని చెప్పి కాలయాపన చేయడం వలన ఈ కేసు తప్పుదోవ పట్టింది. కాలయాపన చేయడం వల్ల
కేసు మరుగున పడిపోయింది. ఆ రోజు కనుక రంగనాథ్ గారు ఈ విషయాన్ని పట్టించుకున్నట్లయితే ఖచ్చితంగా ఈరోజు లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు దోచుకోవడానికి అవకాశం ఉండేది కాదు. 2 సంవత్సరాల కాలంగా యథేచ్ఛగా వీళ్ళు ఇంకా నల్ల వ్యాపారాన్ని చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. ఈరోజు ఇప్పుడు జరిగిందేంటి? తాళాలు మూసుకొని సహారా యజమానం 16 మంది మూకుమ్మడిగా రాజీనామా చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రీజనల్ మేనేజర్ మిస్టర్ కట్టా హరిప్రసాద్ గారు పారిపోవడం జరిగింది. అదే ముందు మనం ఏంటంటే చేతులు పట్టాక ఆకులు పట్టుకున్నట్టుగా ముందు మేము చెప్పినట్టు కనుక మీరు ప్రతిస్పందించి ఉన్నట్లయితే వీళ్ళు పారిపోయే వాళ్ళు కాదు. ఖచ్చితంగా వీళ్ళు మన కనుసన్నల్లో ఉండేవాళ్ళు. వాళ్ళ మీద మనము చర్యలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ లొసుగులు లోపాలు అన్నీ బయటపడేవి. ఇప్పుడు పారిపోయినారు, ఆఫీసు కార్యాలయానికి తాళాలు వేసినారు. హనుమకొండ పరిధిలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపుగా 2000 మంది పైగా ఏజెంట్లు ఉన్నారు. ఒక్క ఏజెంట్ కూడా కన్నెత్తి కూడా ఈ బాధితుల వైపు చూడట్లేదు. బాధితులకు ఇంకా మోసపూరితమైన మాటలతో డబ్బులు ఇస్తున్నామని చెప్పి వాళ్ళని మోసపుచ్చుతున్నారు. కాబట్టి నేను హన్మకొండ, వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు మీ అందరికీ కూడా చేతులు జోడించి నేను విన్నవించుకుంటున్నాను. ప్రజలారా, ఇది ఒక మోసపూరితమైన సంస్థ, ఒక దగాకోరు సంస్థ. ప్రజలను మోసం చేస్తూ ఇంకా డబ్బులు దండుకుంటున్నది. సహారా పేరుతో మీ దగ్గరికి ఎవరైనా వచ్చినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద మీరు కేసులు నమోదు చేయండి అని, లేదా మా దృష్టికి తీసుకొచ్చినా కూడా ఖచ్చితంగా ఈరోజు మనం వరంగల్ జిల్లాలో ఒక అఖిల పక్ష కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని పార్టీలతో, అన్ని సంఘాలతో, అన్ని ఎన్జిఓస్తో కలిసి ఈ కూటమి ద్వారా మనము మీకు న్యాయం చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము. కాబట్టి మా నంబర్లకు మీరు కనుక ఫోన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు న్యాయం చేయడానికి మీకు తోడుంటామని, సహారాను నమ్మకూడదని, సహారాలో పొదుపు చేయకూడదని, ఒకవేళ ఎవరైనా ఇంకా కూడా, ఎందుకంటే ఈరోజు కూడా నేను మీకు సాక్ష్యాలు చూపిస్తానండి. ఈరోజు కూడా ఈ సహారా అనే సంస్థ ఇదిగో ఈ విధంగా తెల్ల కాగితాల మీద వ్యాపారం చేస్తున్నది. ఈ రసీదుకి ఎక్కడ కూడా ప్రమాణం ఉందా అని నేను అడుగుతున్నాను. దీనికి అసలు ప్రామాణికమే లేదు. తర్వాత ఈ సంస్థను 2023లో దీన్ని బ్యాన్ చేసినారని చెప్పినాక కూడా ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈరోజు ఈ అధికారులు పారిపోవడం జరిగింది. ప్రజలు ఇంకా పీడితులు, అంటే ఆర్థికంగా మనల్ని ఇంకా దోచుకుంటున్నా కూడా మనం చోద్యం చూస్తున్నాం. కాబట్టి నేను మాకు మద్దతు పలకడానికి వచ్చినటువంటి అఖిల పక్ష కూటమికి సహారా బాధితుల తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ, ముఖ్యంగా పత్రికా ప్రముఖులైనటువంటి మీ అందరికీ కూడా ఈ మోసాన్ని, ఘరానా మోసాన్ని, ఎందుకంటే దిస్ ఈజ్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ స్కామ్ అండి. ఈ స్కామ్ని మీరు వెలుగులోకి తీసుకొస్తారని మీ అందరికీ కూడా చేతులెత్తి విన్నవించుకుంటున్నాను. నమస్తే, జై హింద్. సహారా నుండి జరిగినటి మోసం చాలా ఇంత పెద్ద మోసం జరగడం నిజంగా కూడా ఆలోచించదగ్గ విషయము. అంతేకాకుండా ఇప్పుడు తను పూజిత గారిని కలిసినప్పుడు ఏకశిలా పార్క్ దగ్గర తను నిరాహార దీక్ష చేయడం జరిగింది. 13 రోజులు చేయడం జరిగింది, ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ విషయాలన్నీ కూడా తెలవడం జరిగింది. అయితే జరిగినాయి అంటే క్లోజ్ చేసిండ్రు కావచ్చు అనుకున్నాం, ఎందుకంటే ఇది మోసపూరితమైన వ్యవస్థ, ఇదంతా మంచిగా లేదు, ఈ సంస్థలో చాలా ఫ్రాడ్ జరిగింది, డబ్బులు కట్టిన డిపాజిట్లు కూడా మళ్ళీ తిరిగి ఇస్తలేరు అనేది విషయం తెలుసు. కాకపోతే అక్కడికే అయిపోయింది కావచ్చు, 2022 మార్చిలో మూసేసిండ్రు అని తెలుసు. కానీ ఇంకా కూడా కంటిన్యూ చేయడం అంటే మరి ప్రజలు ఎంత అమాయకంగా ఉన్నారంటే చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ ఇందులో కట్టే వాళ్ళు కూడా చాలా చిరు వ్యాపారులు, రోజువారీ కూలి చేసుకునేటోళ్ళు కూడా రోజు 100 రూపాయల నుండి మొదలు పెడితే నెలకు 5,000 వరకు కూడా ఇందులో వీళ్ళు కట్టడం జరుగుతుంది. ఈ సహారా అనే మోసపూరితమైన బ్యాంకులో కట్టడం జరుగుతుంది. అయితే ఇంకా కూడా వాళ్ళు ఏజెంట్లు వచ్చి వసూలు చేయడం అనేది ఎంత దారుణం అండి. 1,00,000 మంది ఎక్కువ ఇందులో నష్టపోవడం జరిగింది. కాబట్టి వాళ్ళకు విజ్ఞప్తి, ప్రజలైనా ఇప్పటికైనా మేల్కోవాలి. చిరు వ్యాపారులైనా కనీసం ఏదైనా మీరు మీ కష్టార్జితాన్ని, మీ రక్తాన్ని చెమట చేసి సంపాదించిన ఈ ప్రతి రూపాయిని మీరు ఇట్లా మోసపూరితమైన దాంట్లో పెట్టడము, తర్వాత మోసపోయినామని తెలిసినాక కూడా ఇంకా పెట్టడం, ఇది చాలా దారుణము. ఇది మీరు ఇప్పటికైనా మానుకోండి, మేల్కోండి. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి మేము చెప్పేది, తప్పకుండా మేల్కొని మీరు ఏ ఏజెంట్లకు మీరు కట్టినరో వాళ్ళని ప్రశ్నించండి. మీరు ఎక్కడి వరకు కట్టినరు, ఎంతవరకు కట్టినరు, వాటి రసీదులు ఏంది అవన్నీ చూసుకోండి. అందరూ ఏకమైతే తప్ప, మీ సహారా బాధితులందరూ ఏకమైతే తప్ప
ఇక్కడ పరిష్కారం అనేది జరగదు. అయితే ఇలాంటి అప్పుడు తాను ఏకశిలా పార్క్ దగ్గర అమర నిరాదీక్ష చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ అంతేకాకుండా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా వచ్చి కలవడం జరిగింది. మేము ప్రజలకు ఏ విధంగా నష్టం జరిగినా తప్పకుండా దాన్ని పూడ్చే విషయంలో తప్పకుండా ముందడుగుగా ఉంటాము. ప్రతి బలుగు బలహీన వర్గాలందరికీ చేయూతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. తప్పకుండా ఇలాంటి అన్యాయాలు ఎక్కడ జరిగినా కానీ ఎదుర్కొంటాము. సహారా ఇండియా అనేది దేశవ్యాప్తంగా పేరున్న సంస్థ మాత్రమే కాదు, పెద్ద ఎత్తున ఎత్తేసిన సంస్థగా కూడా చెప్పుకోవచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్లయితే ఉంటే 2000 మంది ఏజెంట్లతో పాటు 2,80,000 మంది వరకు బాధితులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఉంటే 2 కోట్లన్నర వరకు కూడా ఇందులో బాధితులుగా ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు అంటే ప్రతిరోజు పని చేస్తే కానీ పూట గడవని మనుషులందరూ వీటిని నమ్ముకొని ఇందులో డబ్బులు జమ చేసుకోవడం అనేది చేశారు. కానీ ఇప్పటివరకు వారికి న్యాయం జరగలేదు. అంతేకాకుండా 100 మంది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 100 మంది వరకు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఎవరు? సహారా ఇండియా అనేది కాదా అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. అంతేకాకుండా చిన్న చిన్న వ్యాపారులను, బీదవారిని, సామాన్యులను దోచుకొని బడాబాబులకు పెట్టడమేనా మీ అభివృద్ధి అని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాము. సహారా ఇండియా అనేది ఎందరినో నమ్మించి ఇప్పటికీ కూడా మూసివేయకుండా కాలక్రమేణా నడుస్తూ వస్తున్నది. ఈ రోజు వరకు కూడా ఇంకా కొన్ని బ్రాంచ్లు అనేది మూసివేయబడలేదు. దీనికి కారణం ఎవరు? మీ వెనుక ఎందరో నాయకులు కూడా పాత్ర ఉంది అనేసి మేము అనుకుంటున్నాము. అంతేకాకుండా వీరందరినీ కూడా చర్య తీసుకోవాలి. చర్య తీసుకున్నట్లయితే ఉంటే మేము పూజిత మేడం గారికి తప్పకుండా మేము ఇక్కడే కాదు, ఇక్కడ మొదలుపెట్టి అవసరమైతే ఢిల్లీ వరకు కూడా వచ్చి మేము ప్రశ్నించే విధంగా ఉన్నాము. వీరికి న్యాయం జరిగే వరకు మేము వీరి వెంట ఉండి పోరాడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.